వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. విమానయాన సంస్థల సేవా లోపాలకు సంబంధించిన అనేక కథనాలు, ఫిర్యాదులు గతంలో అనేకం చూసాం. కొన్ని వివాదాలని రేపాయి. మరికొన్ని ఫిర్యాదులపై స్పందించిన విమానయాన రెగ్యులేటరీ సంస్థ ఆయా సంస్థలకు మొట్టికాయలు వేయడం కూడా మనకు తెలిసింది. తాజాగా దిగ్గజ ఎయిర్లైన్ ఎయిర్ ఇండియా మరో వివాదం నెట్టింట హల్చల్ చేస్తుంది. అది ఒక నటుడు విమర్శలు గుప్పించడం వార్తల్లో నిలిచింది. హాస్య నటుడు వీర్ దాస్ ఎయిర్ ఇండియాపై మండిపడ్డారు. ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు 50,000 పోసి ఒక్కో టికెట్ కొన్నా ఫలితం లేదంటూ విమర్శించారు. టేబుల్ విరిగిపోయిందని, లెగ్ రెస్ట్లో విరిగిపోయాయని, సీటు ఇరుక్కుపోయిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఎక్స్లో మంగళవారం ఒక పోస్ట్ పెట్టారు. దీంతో వైరల్గా మారింది. అలాగే తన భార్య కాళ్ళు విరగడంతో ఆమెకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా ముందస్తుగా వీల్ చైర్ సర్వీస్ బుక్ చేసుకున్న తర్వాత కూడా వీల్ చైర్ రాలేదని దాస్ ఆరోపించారు. ప్రియమైన ఎయిర్ ఇండియా, ఈ పోస్ట్ రాయడం నాకు బాధగా ఉంది. దయచేసి మీ వీల్ చైర్ను మీరు తీసుకోండి. నేను జీవితాంతం విశ్వాసపాత్రుని అన్నారు. ఇదే పోస్ట్లో ఇంకా విరిగిన టేబుల్, విరిగిన లెగ్ రెస్ట్లు, వంగిపోయిన సీటు, దుర్భరమైన ప్రయాణమని వీర్ దాస్ పేర్కొన్నారు. విమానం 2 గంటలు ఆలస్యం. ముందుగానే వీల్ చైర్ ఎన్కామ్ విమానాశ్రయాల్లో మీట్ అండ్ గ్రీట్ సేవలు ముందుగానే బుక్ చేసుకున్నాం, అయినా ఫలితం లేదు. దాని గురించి అడగడానికి అసలు అక్కడ ఎవ్వరు లేరు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. 4 బ్యాగులు మోస్తూ సాయం చేయమని సిబ్బందికి అడిగితే క్యాబిన్ సిబ్బంది కానీ గ్రౌండ్ సిబ్బంది కానీ అసలు పట్టించుకోలేదన్నారు. అలాగే నొప్పితో ఉన్న తన భార్య స్టెప్ లాడర్ ఉపయోగించుకొని దిగాల్సి వచ్చిందని ఆయన మండిపడ్డారు. విమానాశ్రయంలో ఎక్కడ చూసినా వీల్ చైర్స్ కనిపిస్తున్నాయి, కానీ ముందుగా బుక్ చేసుకున్న తనకు ఆ సౌకర్యం లేదు, సిబ్బంది ఎవరు లేరంటూ ఆగ్రహించారు. అందుకే తన భార్య కోసం ఒకటి లాక్కోవాల్సి వచ్చిందని, అలా భార్యను లగేజ్ క్లెయిమ్కు తీసుకెళ్లి అక్కడి నుంచి పార్కింగ్కు వెళ్లామని వివరించారు. అలాగే ఎయిర్పోర్ట్లో 2nd ఫ్లోర్లో మీ వీల్ చైర్ ఉంది, తెచ్చుకోండి అంటూ ఎయిర్ ఇండియాకు సూచించారు. దాస్ పోస్ట్కు ఎయిర్ ఇండియా స్పందించింది. పరిస్థితి సమీక్షిస్తున్నామని, సంబంధిత వివరాలు అందించాలని సమాధానమిచ్చింది. గోల్కొండ బ్లూ డైమండ్. సరే, విలువైన ఈ డైమండ్ల గురించి తెలుసా? ప్రపంచంలోని విలువైన వజ్రాలతో ఒకటి గోల్కొండ నీలి వజ్రం వేలానికి రాబోతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాచరిక వారసత్వ సంపద అయిన గోల్కొండ నీలి వజ్రం మళ్ళీ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉన్న ఈ వజ్రం మే 14న జెనీవాలో జరిగే క్రిస్టియన్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెలర్స్ సెల్లో వేలానికి రానుంది. ఇది స్వాతంత్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం తొలిసారిగా వేలానికి రానుంది. 23-24 క్యారెట్ల బరువు కలిగిన నీలిరంగు వజ్రాన్ని గోల్డ్ రింగ్ లో అత్యంత అందంగా పొదిగారు. అత్యంత అరుదైన ఈ రత్నానికి 300 కోట్ల నుండి 430 కోట్ల వరకు ధర పలకవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. జెనీవాలో మే 14న జరగనున్న క్రిస్టీస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ వేలం నిర్వహించనుంది. ఈ వేలాన్ని నిర్వహిస్తున్న క్రిస్టీ సంస్థ అంతర్జాతీయ ఆభరణాల విభాగాధిపతి రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విలువైన వజ్రాల గురించి తెలుసుకుందామా? విలువైన వజ్రాలు వివరాలు. ది గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికా కెల్నిన్ 1 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడిన ఈ 530.4 క్యారెట్ల వజ్రం ఇప్పటి వరకు కనుగొనబడిన అతిపెద్ద కఠినమైన వజ్రం. వజ్రం నుండి దీన్ని తయారు చేశారు. ఇది ఇప్పుడు బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్ లో భాగం. రాణికి చెందిన రాజదండంపై అమర్చారు. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత బ్రిటన్ రాజకుటుంబం ప్రపంచంలోని అతిపెద్ద క్లియర్ కట్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని దక్షిణాఫ్రికాలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ది ఓర్ఫ్లో ది గ్రేట్ మొఘల్ డైమండ్ అని కూడా పిలువబడే అదే వజ్రంగా పరిగణించబడే ఓర్లోన్ ప్రస్తుతం మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీ డైమండ్ ఫండ్ సేకరణలో భాగంగా ప్రదర్శించబడుతోంది.
1774లో దీన్ని రష్యన్ ఎంప్రెస్ క్యాథరిన్ ది గ్రేట్ ఇంపీరియల్ సెక్టర్లో పొదిగించారు. భారతదేశంలోని విష్ణు విగ్రహం నుండి దొంగిలించబడినట్లు భావిస్తున్న 300 క్యారెట్ల వజ్రం, సెంటినరీ వజ్రం 1986లో దక్షిణాఫ్రికా ప్రీమియర్ మైన్లో గుర్తించిన ఈ 273.85 క్యారెట్ల వజ్రం దాన్ని దోషరహిత సృష్టిత మరియు అసాధారణమైన తేజస్సుకు ప్రసిద్ధి చెందింది. ది రీజెంట్ 17వ శతాబ్దంలో భారతదేశంలో కనుగొబడిన ఈ 140.64 క్యారెట్ల వజ్రం ఒకప్పుడు నెపోలియన్ బోనపార్టే కత్తిలో భద్రపరిచారు. ఇది ఇప్పుడే లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శించబడింది. కోహినూర్ ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల్లో ఒకటి. పారశిక భాషలో కోహినూర్ అనగా కాంతి పర్వతం అని అర్థం. భారతదేశానికి చెందిన ఈ 105.6 క్యారెట్ల వజ్రం పర్షియన్ ఆప్షన్ భారతీయ పాలకుల గుండా ప్రయాణించి బ్రిటిష్ సామ్రాజ్యం స్వాధీనం చేసుకుని క్రౌన్ జ్యువెల్స్లో ఉంది. ఐడల్స్ ఐ 70.2 క్యారెట్ల వజ్రం. ఐడల్స్ ఐ కూడా గోల్కొండ వజ్రమే. 1600లో దక్షిణ భారతదేశంలోని గోల్కొండ సుల్తానేట్లో దీన్ని గమనించారు. పురాణాల ప్రకారం ఈ వజ్రం మొదట పర్షియా యువరాజు రహాబ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అతను అప్పులు తీర్చడానికి దాన్ని తన రుణదాతలకు ఇచ్చాడు. ఈ వజ్రం జూలై 14, 1865న లండన్లో క్రిస్టీస్ వేలం కోసం ఉంచడంతో ఇది ఉనికిలోకి వచ్చింది. టేలర్ బర్టన్ డైమండ్ 69.42 క్యారెట్ల ప్రియర్ ఆకారపు వజ్రం. నటి ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్జన్ యాజమాన్యంలో ప్రసిద్ధి చెందింది. ఫ్రాన్సిస్ డైమండ్ రాజ సంబంధాలతో కూడిన 55.23 క్యారెట్ల వజ్రం. ఒకప్పుడు ఫ్రెంచ్, ఇంగ్లీష్ చక్రవర్తులు యాజమాన్యంలో ఉంది. హోప్ డైమండ్ 45.52 క్యారెట్ల లోతైన నీలి వజ్రం. ఇది కూడా భారతదేశంలోనే పుట్టిందని నమ్ముతారు. ఇది ఫ్రెంచ్ విప్లవం సమయంలో చోరీకి గురైందని ఆ తర్వాత హెన్రీ ఫిలిప్స్ హోప్ చేత కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీన్ని స్మిథోనియన్ ఇన్స్టిట్యూషన్లో ఉంచారు. హార్టెన్సోనియా డైమండ్ ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్లో భాగమైన 20 క్యారెట్ లేత గులాబీ వజ్రం. టాలెంట్ చూపించడంలో మనోళ్ళ తర్వాతే ఎవరైనా. ఎలాంటి దాన్నైనా వెరైటీగా వాడాలంటే కొంచెం బుర్ర వాడాలి. ఈ వాడకంలో మనోళ్ళు మామూలుగా లేరు కదా. అసలేంటి ఇదంతా అనుకుంటున్నారా? సరే, సూటిగా తెలియకుండా విషయంలోకి వెళ్ళిపోదాం. తెలుగు ర్యాపర్ రోల్ రీడా ఒక వీడియోను షేర్ చేశాడు. ఇదే ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటే, పిల్లలను వెనక్కి కూర్చోబెట్టుకొని గుమ్ గుమ్ అంటూ వెళ్ళిపోతున్నాడో డాడీ. అయితే ఏంటట అంటూ అప్పుడే ఫిక్స్ అయిపోవద్దు, ఇక్కడే ఉంది అసలు కథంతా. సాధారణంగా సీటుపై కూర్చుంటే వింతేముంది, కోడి ఇతర పక్షులను తీసుకెళ్లే ఒక బుట్ట లాంటిది. దాంట్లో వీళ్ళిద్దరిని కూర్చోబెట్టుకున్నాడు మాట. ఇక ఈ పౌల్ట్రీ క్యారియరే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. జస్ట్ కిడింగ్ అనే క్యాప్షన్ కూడా దీనికి. రోల్ రీడా ఇది భారతదేశంలో మాత్రమే జరుగుతుందని అని వీడియోకు క్యాప్షన్స్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. కోళ్ల సమాజం హాట్ భయ్యా అంటూ ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు. మరొకరు తండ్రి క్రియేటివిటీ ఆవిష్కరణకు మెచ్చుకోగా, అమ్మ కంటే నాన్న ఎప్పుడు భిన్నంగా ఆలోచిస్తాడు అని మరొకరు అన్నారు. బైక్ నంబర్ ప్లేట్ అది ఆంధ్రప్రదేశ్కు చెందిన బైక్గా భావిస్తున్నప్పటికీ ఇది ఎక్కడికి అనేది ఖచ్చితమైన తెలియదు. ఎప్పటిలాగే ఆ ఊరి ప్రజలు తమ పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరికొన్ని గంటలు నిద్రలోకి జారుకుంటున్నారనగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఏదో విలయం సంభవించినట్లు జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి ఉరుకులు పరుగులు తీశారు. తమను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేశారు. మంగళవారం రాత్రి కర్ణాటకలోని యాదగిరి జిల్లా సూర్పూర్ తాలూకా జాలిబెంచి అనే మారుమూల గ్రామాన్ని భయం గుప్పట్టించింది. విద్యుత్ సరఫరాలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలే అందుకు కారణం. విద్యుత్ సరఫరాలో కలిగిన అంతరాయం ఏకంగా ఒక ఊరిని వణికించింది. మంగళవారం రాత్రి జాలిబెంచి పరిసర ప్రాంతాల్లో బలంగా ఈదురుగాలు వీచాయి.
ఇక ఈ ప్రభావంతో కరెంటు వైర్లు ఒకదానికొకటి రాసుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. అలా మంటలు రాసుకున్నాయి. చాలా ఇళ్లలో స్విచ్ బోర్డులు, టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోయాయి. సెల్ ఫోన్లు పేలిపోయాయి. కరెంటు స్తంభాలు నుంచి వైర్లు ఇళ్లపై, కప్పుల మీద తెగి పడడంతో మంటలు అంటుకున్నాయి. ఈ పరిణామాల్లో భిత్తిలిన ప్రజలు ప్రాణాలను అరిచేత పట్టుకొని పరుగులు తీశారు. కొందరు ఆ గందరగోళంలోనూ తమ ఫోన్లకు పని చెప్పారు. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి విద్యుత్ సరఫరాగా చేసే సబ్ స్టేషన్లో విద్యుత్ నిలిపివేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎక్కడి పడితే అక్కడ వేలాడుతున్న తీగలను పక్కకు జరిపారు. ఇక ఈ బీభత్సంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయని, అయితే వాళ్లకు వచ్చిన ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వణికిపోయిన ప్రజలు రాత్రంతా ఇళ్ల బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు. సుమారు 100 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రకటించారు. సమాచారం అందుకున్న గుల్బర్గా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈ ఉదయం నుంచి లైన్లో పునరుద్ధరించే పనిని చేపట్టారు. తమ గ్రామానికి కరెంట్ సరఫరా కోసం వైర్లు దశాబ్దాల కిందిటివని, ఆ కారణంగానే ఇంతటి ప్రమాదం జరిగిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్పులు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.